దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యారని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలంలోనే మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి 1 కోటి నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించినప్పటికీ ఏడాది గడిచినా ఆ హామీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. సిగాచి దుర్ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాసమైలారం బీపీఎల్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాసమైలారం ప్రాంతంలో సిగాచి కంపెనీలో దుర్ఘటన జరిగి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించడం జరిగింది. అప్పుడు చేసినట్టు ఒక డిమాండ్, ఒక వర్కర్కు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి, అలాగే 25 లక్షల రూపాయలు దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటాన్ చెరువు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వికారాబాద్ పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని వివిధ మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఒక్కరోజు కూడా ఉండనివ్వకుండా మున్సిపల్ సిబ్బందితో తొలగిస్తున్నారని, అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు నెల రోజులుగా ఉన్నప్పటికీ అధికారులు తొలగించడం లేదని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కమిషనర్ డౌన్ డౌన్, చైర్పర్సన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తీరా చూసేస్తే ప్రైవేట్ ప్రాపర్టీస్కి సొంతగా ఏదో అభిమానంతో కట్టుకున్న జెండాలను, ఫ్లెక్సీలను కూడా బీకేశారు. అది ఓకే. మరి చౌరస్తాల మీద ఉన్న ఇన్ని రోజులు ఇంతకుముందు ఉన్న నాయకులు ఏవైతే పార్టీలు అయినాయో అవి కూడా అట్లా తీసేసి అందరు తీసేసారు. మేమేం అభ్యంతరం చెప్తలేము, ఎవరికి కూడా తీసేసారు. ఓకే, రూల్ ప్రకారం తీసేసారు అనుకుందాం. కానీ ఒకరికి తీసుడు, ఒకరికి న్యాయం, ఒక అన్యాయం చేస్తున్నా తీస్తే అన్ని తీయమంటున్నాం. మేము వద్దలేము. కమిషనర్ మేము మొన్న లేపాము, అంతకుముందు కూడా చెప్పాము, సార్ తీస్తే అందరికి తీయండి, మేము అభ్యంతరం చెప్తలేము. కానీ ఒకరు తీసి ఒకరు తీయొద్దని ముందే చెప్పినాం. కానీ కావాలని కక్షపూర్వంగా కావాలని కమిషనర్ గారు ఏం చేశారు, మళ్ళీ ఒకటే పార్టీ అంటే 2 పక్కకున్న ఒక్క తీసారు, ఒకటి చేయకపోవడం ఏంది? మేము అడగడం ఇది అడుగుతున్నాం అనమాట. తీస్తే అందరు తీయమని చెప్పినాం కావాలని. మరి ఇప్పుడు కమిషనర్ గారు లైవ్లో మాట్లాడుతున్నారు, మీ అందరూ సాక్ష్యం ఉన్నది, మీరే రికార్డింగ్ చేశారు. కమిషనర్ గారు ఏమంటున్నారు, మేము చెప్పలేం, కలెక్టర్ గారు చెప్పారంటున్నారు. కలెక్టర్ గారు చెప్తారా? మరి మేము అడగాల కలెక్టర్ గారికి ఇప్పుడు వెళ్ళి? కలెక్టర్ చెప్పింది ఏంది, తీస్తే తీయమన్నాడేమో, అన్ని తీయకుండా ఒక పార్టీ తీయమన్నాడా? సొంత ప్రాపర్టీ, సొంత ఇంటి మీద కట్టుకున్న జెండాలు కూడా తీసేశారు. ఇప్పుడు కొత్తగా మనకు వికారాబాద్ అందరికి తెలుసు, మధ్యలో ఫ్లెక్సీ హోర్డింగ్స్ వచ్చినాయని. హోర్డింగ్స్ వాళ్ళు పైసలు ఇచ్చి కట్టుకుంటున్నారు, హోర్డింగ్స్ ట్యాక్స్ కడుతున్నారు. అట్లాంటివి కూడా రాత్రి తీసేశారు. వాళ్ళకి 3 days టైం ఉంటుంది, 4 days టైమింగ్ ఉంటుంది. అయినా కానీ తీసేసారు. రాత్రి ఎవరికి హోల్డింగ్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చింపేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీజేఏసీ ఆధ్వర్యంలో జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్, జూలై 15న బీసీ విద్యార్థులతో చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కాలేజీల బంద్ పోస్టర్ను బీఆర్ఎస్ మాజీ స్పీకర్
సిరికొండ మధుసూదనాచారి తదితరులు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేద విద్యార్థుల ఫీజులు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని దశల వారీగా రద్దు చేయాలని కుట్ర చేస్తుంది. అందుకు నిరసిస్తూ జూలై 2వ తేదీన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలను మొత్తం బంద్ చేపట్టాలని చెప్పి బీసీ జేఏసీ నిర్ణయించడం జరిగింది. బీసీ జేఏసీ నిర్ణయించిన ప్రకారం 14 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడేటువంటి ఈ నిర్ణయం వల్ల మరి అన్యాయానికి గురయ్యేటువంటి వాళ్ళు నీలాంటి స్టేట్మెంటే ఇస్తే నీ గతి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోవాల్సిందిగా కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. నీలాగా సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం మా విధానం కాదు. కానీ తెలంగాణ సమాజంలో ఏ ఒక్క వర్గం గడిచిన 30 మాసాలుగా మాకు అధికారం ఇవ్వండి, 24 గంటల్లో మార్పు చూపిస్తామన్నారు. మాకు అధికారం ఇవ్వండి, 100 రోజులలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. మాకు అధికారం ఇవ్వండి, గ్యారంటీలు కాదు 420 హామీలను కూడా అమలు చేస్తామన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయడం కాదు కదా. చక్కగా గడిచిన తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత సజావుగా సాగుతున్నటువంటి విద్యార్థి లోకం భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముకునేటువంటి పరిస్థితి కల్పించడం అనేది ఖచ్చితంగా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్లమ్మబండలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద హిందూ సంఘాలు ధర్నా నిర్వహించాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి గాజుల రామారం వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆలయ ప్రహారీ గోడ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రోడ్డుపైన ఉన్న డివైడర్ నుండి 50 ఫీట్ల మార్కు పెట్టి కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇదే 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా వేరే చోట 40 ఫీట్లు పెట్టి వైన్ షాపులను, ఇతర మతాలకు చెందిన దేవాలయాలను కాపాడుతున్నారని, హిందువుల వరకు వచ్చేసరికి కూల్చివేతలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి 100 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఈ ప్రహారీ వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని, దీనిని కూల్చితే మేము ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను హెచ్చరించారు. ఇప్పటికైనా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఎమ్మెల్యే ఇంటిని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ముట్టడిస్తాయని వారు తెలిపారు. మన ఎల్లమ్మబండ హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ సౌత్ ఇండియా మాల్ నుంచి ఇక్కడ ఎల్లమ్మబండ వెళ్ళేటప్పుడు 100 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేశారు. కొన్ని చోట్ల ఇక్కడికి వచ్చేసరికి మొత్తం జరగలేదు. ఎన్ని చాలా కూలగొట్టాలని కూలగొట్టలేదు. కాకుండా టెంపుల్కి మాత్రము 100 ఫీట్లు కూలగొడతామని మార్కింగ్ చేసిపోయారు. ఒక టెంపుల్కే వర్తిస్తాయా, మిగతా వాళ్ళకి వర్తించాలని మేము అడుగుతున్నాం. ఈ డిస్క్రిప్షన్ ఏంటి? ఇక్కడ ఉన్న గాంధీ గారు మరి ఏంటి అని, గాంధీ ఖాన్ అవుతున్నారో ఏమవుతున్నారో మాకు అర్థం కావట్లేదు. హిందూ దేవాలయాలు అంత చులకనగా అవుతున్నాయా? హిందువుల పక్షాన మేము పోరాటం చేయడానికి హిందూ సంఘాలు చాలా ఉద్ధృతంగా ఉన్నాయి. ఇది చాలా మేము సూచనలు మాత్రం చేయడానికి వచ్చినాము. హిందూ దేవాలయం వస్తే మాత్రం కాపాడుతారని సందర్భంగా తెలియదు. మంచి కార్యక్రమమే, మేమెవరం కూడా దాన్ని అడ్డుకోవట్లేదు. కానీ రోడ్డు విస్తరణ పేరుతోటి హిందూ దేవాలయాలను కూల్చడం అంటే అది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ సౌత్ ఇండియా నుండి తులసివనం వరకు అక్కడ చాలామంది ధనవంతులు ఇండ్లు ఉన్నాయి కనుకనే ఆడ కేవలం 80 ఫీట్ల వరకే పెట్టి, తులసివనం నుండి ఏదైతే సిక్కుల బస్తీ గాజుల రామారం వరకు ఇక్కడ అందరు కూడా నిరుపేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఉన్నాయి కనుకనే ఇక్కడ ఇవాళ ప్రభుత్వ స్థలాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు 100 ఫీట్ల వెడల్పు చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇండ్లను కూలగొట్టినటువంటి దుస్థితి మనం చూసినాం. దానిలో భాగంగా ఇవాళ ఏదైతే ఎల్లమ్మ బండలో ఇది ఒక్కటే హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉన్నది. మనకు చాలా రోజులు, చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రహారీ గోడకు కూడా 100 ఫీట్లని ఇక్కడ 50 ఫీట్ల మార్కు పెట్టి, డివైడర్ నుండి 50 ఫీట్ల మార్కు పెట్టి ఆ గోడను కూలగొట్టి వాళ్ళ దేవాలయాన్ని ధ్వంసం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజీ సైన్సెస్ ఆధ్వర్యంలో అఖిల భారత జ్యోతిష్య సదస్సు హైదరాబాద్లోని ఉప్పల్ ఎస్వీఎం గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు 500 మంది కార్యవర్గ సభ్యులు,
చాప్టర్ చైర్మన్లు, జ్యోతిష్య నిపుణులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రారంభోపన్యాసంలో ప్రముఖ జ్యోతిష్యవేత్త గాయత్రి వాసుదేవ్ మాట్లాడుతూ ఒక వైదిక జ్యోతిష్యుడు సత్యనిష్ట, గణిత నైపుణ్యం, నిష్పక్షపాత వైఖరి, సేవాభావం, ఉల్లాస స్వభావం వంటి లక్షణాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు. అలాగే ప్రామాణిక వేద జ్యోతిష్య సంప్రదాయాన్ని పరిరక్షించడం, భావితరాలకు అందించడం ప్రతి జ్యోతిష్యవేత్త బాధ్యత అని ఆమె అన్నారు. సదస్సులో వాస్తు, నాడీ జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం తదితర అంశాలపై పలువురు ప్రముఖులు ప్రసంగించి పాల్గొన్న వారికి విలువైన అవకాశం కల్పించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ సొసైటీని స్థాపించిన తర్వాత మేము ఇది 139వ MCM జరుపుకుంటున్నాము. ఈ మీటింగ్ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుంది, దానికోసము ఈ సెమినార్ చేశాము. ఈ సెమినార్కి దగ్గర 550 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 150 మంది ఇండియా మొత్తం నుంచి 35 సెక్టర్ల నుంచి మొత్తం కలిసి ఇక్కడికి వచ్చారు. మెయిన్ ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవుడికి ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మా ఉద్దేశము. In fact, every quarter we organize such seminars wherein we invite local experts, local students who participate in such astrological seminars, and they present their views. So that's the main purpose, and that's how we generate that buzz in the society that what astrology is and how it is to be used. Astrology is one of the Vedangas, and Vedic, it comes from Vedic sciences. So ఇది మూఢనమ్మకం కాదు, it is a pure science. అండ్ ఇక్కడ మేము 21 సబ్జెక్ట్స్, ఐకాస్లో 21 సబ్జెక్ట్స్ చెప్తాము. అన్నీ కూడా మెథాడికల్గా, థియరటికల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. వై ఇట్ ప్రూవ్స్ యాజ్ అ సైన్స్. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లను 20,000తో నోటిఫికేషన్ ఇవ్వాలని జార్జిరెడ్డి PDSU రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. 3 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. DSC నోటిఫికేషన్ను కూడా తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ప్రధానంగా మేము 3 డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నాం. ఫస్ట్ వన్, ఈరోజు మీరు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ తో ఈరోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ని మీరు విడుదల చేశారు. కానీ 20,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు డిక్లేర్ చేశారు. నిరుద్యోగులు అంటే మీకు అసలు చిత్తశుద్ధి లేదు, భయం లేదన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల నిరసనలతో, పోరాటాల పునాదులపైన ఏర్పడింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు మీరు నిరుద్యోగులను విస్మరించినట్లయితే మరొక్కసారి మీకు కూడా ఆ పోరాటంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా మరొక విషయాన్ని చెప్తున్నాము. గతంలో 2023లో ఇప్పటి వరకు మేము చాలా సార్లు ఈ విషయం పైన మాట్లాడినా గానీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు. 2023లో రెగ్యులరైజ్ ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్లని, JL అని, DL అని, అట్లానే పాలిటెక్నిక్ లెక్చరర్లని మీరు రెగ్యులరైజ్ చేశారో చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ తో రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ మంది వరకు భారీ విద్యార్థి నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి న్యాయం చేస్తానని చెప్పేసి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం, వాళ్ళ జీవితాల వెలుగులు నింపనిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈరోజు ప్రకటన చేసిన సందర్భం ఉంది. కానీ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈరోజు నిరుద్యోగులకి న్యాయం జరగట్లేదు. కాబట్టి నిరుద్యోగులకి న్యాయం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలనే డిమాండ్ తోని ఈరోజు భారీ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 5,000 నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పాత విధానంలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లకిడి కపూర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టిన ఆందోళనలో భాగంగా నిర్వహించిన ఈ మహాధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా అమల్లోకి వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రమంతటా కూడా కాలేజీలు బంద్ జరిపారు. జంట నగరాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు మొత్తం బంద్ జరిపారు. ఇక్కడ ఆ బంద్లో భాగంగా నిరసన తెలిపి కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఇక్కడికి చిన్న ఎత్తున ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. బహిష్కరించి నిరసన వేలాది మంది విద్యార్థులు బయటకు వచ్చారు. కొన్ని కాలేజీల విద్యార్థులు నిన్ననే వాళ్ళు తీర్మానం చేసుకొని స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. కొన్ని కాలేజీలు బలవంతంగా నడపడానికి ప్రభుత్వ కాలేజీ ప్రయత్నం చేస్తే విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్ల మీదకి ఎక్కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేమేం గొంతంగా కోరికలు కొట్టలేము. పాత విధానం ఈ స్కీమ్ 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడేందుకు గ్రాడ్యుయేట్ ఇస్తే అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లేని ఇబ్బంది మన ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకని చెప్పిందంటే ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుండి కళాశాలలు ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళనలో పాల్గొనగా వారిని అడ్డుకున్న పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించకుండా శాఖను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి వద్దని ఈ శాఖను ఉంచుకున్నప్పటికీ విద్యార్థుల సమస్య పరిష్కారంపై తగిన దృష్టి సాధించలేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తొలగించాలని, వారి భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనలో పాల్గొన్న ఏబీవీపీ విద్యార్థులను అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటలోని బీఆర్ జూనియర్ కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అవసరమైన అనుమతులు లేకుండా కళాశాలలను నిర్వహిస్తున్నారని, దానిని వెంటనే సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే నీట్ కోచింగ్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు, అనంతరం సంబంధిత అధికారులకు విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో కళాశాలకు వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొందరు ఆందోళనకారులు కళాశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అనంతరం కళాశాల ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించిన ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ఆరోపిస్తూ కళాశాలను సీజ్ చేసి అక్కడ చదువుతున్న విద్యార్థులను ఇతర గుర్తింపు పొందిన కళాశాలలకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీకి ఎలాంటి అనుమతి లేకుండా ఇక్కడ అక్రమంగా నడుస్తుందని చెప్పేసి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుతో పాటు డిఐఓ గారికి కూడా సమాచారం కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారే స్వయంగా డిఐఓ గారికి చెప్పారు. అక్కడికి వెళ్లి పర్యవేక్షణ చేసి అక్కడ ఏం జరిగిందో చూసి దాన్ని సీజ్ చేయని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. అయినా కూడా ఇప్పటి వరకు డిఐఓ గారు స్పందించకపోవడంతో పాటు ఈ కాలేజీకి ఎలాంటి నోటీసులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ డిఐఓ గారు వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ ధర్నా చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మేము ధర్నా చేశాం. ఇక్కడ ఏ జరిగినా సరే బాధ్యత డిఐఓ గారు వహించాలని కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిఐఓ గారికి సమాచారం ఇచ్చామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలేజ్ సీజ్ అయ్యేంత వరకు విద్యార్థులకి కాలేజీ నుంచి విముక్తి కలిగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలేజ్ ఏదేమన్నా మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే గానీ మేము విద్యార్థుల పక్షాన్ని నిలబడతాం, విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు నగర్లో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ నివాసంలో జరిగిన ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలకుండా ఉండడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మేము ఇక్కడ 2002 నుండి ఇక్కడ ఉన్నాము. ఇది కొని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, అక్కడ నేను ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్లాస్ట్. జస్ట్ ఐ వాజ్ బినీత్ స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్లో ఉండే. కిచెన్లో బ్లాస్ట్ అయ్యింది. ద కిచెన్ సిలిండర్ ఈజ్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, బట్ ఎంటైర్ థింగ్ ఇట్ ఈస్ స్మాష్డ్. వీ డోంట్ నో ద రీజన్. చెప్పండి, ఇంకేమన్నా కావాలంటే రిటైర్డ్ బ్యాంక్ ఆఫీషియల్ అంటే జరిగిన కారణం ఏందన్నా మీకు ఏం తెలియదు? రీజన్ తెలియదు, చెప్తూనే ఉన్నా కదా. ఎవరు లేరు అక్కడ, బ్లాస్ట్ అయిపోయింది. సాల్వ్ ఈజ్ ద మిస్టరీ అంటే అదే కదా, నాకు తెలియదు అన్నాను. ఇక్కడ మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగట వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చున్నా. కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమన్నా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్ని పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, 2 పక్కకున్నాయి. నిండువి 2 ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి.